అని సంబరపడిపోయింది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, క్రితం ఎపిసోడ్లో కలి గాగ్రాకి ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి నేర్చుకున్నాం కదా. మరి ఇవాల్టి ఎపిసోడ్లో కలి గాగ్రా మీద బ్లౌజ్ కి ఎలా మార్క్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలో మన ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శిరీష గారు. నమస్తే మౌనిక. కలి గాగ్రా మీదకి బ్లౌజ్ ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి ఈ రోజు మా సకులకు నేర్పిస్తారండి. తప్పకుండానమ్మా. ఇది షోల్డర్ లైన్ అమ్మా. దీన్ని మనం ఒక మార్క్ చేసుకున్నాం. దీని తర్వాత ఫస్ట్ ఒక మార్క్ అనమాట, మన లెంత్ అప్ టు దిస్ అనేది చూసుకోవడానికి. ఓకే, ఇది 22 పెట్టుకున్నాం. మనకి లెంత్ కనుక ఇంకా కావాలి అంటే ఒక 2, అంటే ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు కదా బ్లౌజ్లో, దానికి ఒక 2 ఇంచెస్ పెట్టు. అంటే ఇంకా కొంచెం పొడుగ్గా కావాలి అన్న దానికి ఈ మెజర్మెంట్ కదండి. అవును, దీన్ని మనం ఈ 2 ఇంచెస్ లెంత్ని లోపలికి మార్క్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి 22 వస్తుంది. ఓకే. దాని తర్వాత షోల్డర్ మనం ఫుల్ షోల్డర్ తీసుకుందాం. ఫుల్ షోల్డర్ అంటే 7 ఇంచెస్. ఓకేనా. ఇది చిన్నపిల్లలు కాబట్టి పెద్ద డీప్స్ అనేది అక్కర్లేదు. ఓకే, సింపుల్ నెక్. సింపుల్ నెక్. ఇది ఆమ్మోలు 6.5. మనం ఎప్పుడైనా కూడా బ్లౌజ్ లెంత్లో ఒక 2 ఇంచెస్ వదిలిపెట్టి 22 అంటే 19 దగ్గర మనం స్లిట్ అనుకున్నాం కదా, ఈ 19 లెంత్ వరకు మనం 3 పార్ట్స్ చేసుకోవాలన్నమాట. 19ని. ఓకేనా. అప్పుడు మనం 6.5, ఇది వచ్చి 12 ఆర్ 12.5, ఇది వచ్చేసి 18.5 ఆర్ 19 స్లిట్ కోసం. ఇట్లా 3 పార్ట్స్ చేసుకోవాలి. మనం ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే చెస్ట్, నడుము, సైడ్ స్లిట్ కోసం హిప్ మెజర్మెంట్ అనమాట. మనం 3 మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, అది. ఇది బ్లౌజ్ యొక్క లెంత్. ఇది వచ్చి మార్జిన్. దీని తర్వాత ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర మనకు ఆమ్మోలు వచ్చేస్తుంది. ఇది ఆమ్మోలు అనుకున్నాం. చెస్ట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇది చెస్ట్ 10 ఇంచెస్. యూజువల్గా పిల్లలకి చెస్ట్కి, నడుముకి, హిప్కి పెద్ద వేరియేషన్ ఉండదు, అంటే మామూలుగానే ఉంటుంది. సో మనం ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ తక్కువ లేదా 1 ఇంచ్ తక్కువ, 9 ఆర్ 9.5. మళ్ళీ హిప్ వచ్చి మళ్ళీ ఒక 10 ఇంచెస్. చెస్ట్, హిప్ ఎప్పుడు కూడా రెండు మ్యాక్సిమం 99% సమానంగానే ఉంటాయి. నడుము ఒక్కటి మన షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ తక్కువ చేసుకుంటాం. ఓకేనా. ఈ 3 లెవెల్స్ మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఇట్లా. తర్వాత ఈ 3టిని మనం కలుపుకోవాలి. ఇది షోల్డరు. ఇది ఒక మార్కింగ్. ఓకే. ఇది చెస్ట్. చెస్ట్ నుంచి వేస్ట్కి, వేస్ట్ నుంచి హిప్కి, హిప్ నుంచి ఇది మనం తర్వాత స్లిట్ మడిచి కుట్టుకుంటాం. దీని తర్వాత దీనికి మార్జిన్ కూడా ఒక 3 ఇంచెస్ మనం ఇప్పుకోవడానికి వీలుగా ముందే చేసేసుకోవాలి. ఇది వచ్చి ఆమ్మోలు. జస్ట్ ఇట్లా ఆమ్మోలు ఇట్లా కలుపుకోవాలి. దీని తర్వాత మనకి నెక్ వచ్చేసి చిన్నపిల్లలకి 2.5, 3 అంటే మధ్యలో ఈ ఇంత చిన్న నెక్ సరిపోతుంది అనమాట. అంటే బాగా లేకపోతే షోల్డర్స్ అట్లా సరిగా ఉండదు. నెక్ చిన్న నెక్స్ అయితే అందంగా ఉంటాయి. ఓకే. తర్వాత డీప్ వచ్చేసి 6 ఇంచెస్. ఇది డీప్. ఇది నెక్. ఇంకా మన దీనిలో నెక్ అనేది డిఫరెంట్ షేప్స్ ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది నెక్ ఇలా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నెక్స్ అనేది ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ టు సెంటర్ ఇట్లా జస్ట్ ఒక షేప్ కోసం ఒక డాట్ అనమాట. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ ఎలా చేయాలని నేర్చుకుందాం. ఓకే అండి. ఇది సింగిల్ పీస్. బ్యాక్ సైడ్ వేరేగా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ సెంటర్లో ఓపెన్ ఉంటుంది. అందుకని చెప్పి మనం ఈ ఓపెన్ ఎక్కడైతే ఉంది చూసుకుని మనం ఇప్పుడు ఇది 2 సైడ్స్ ఓపెన్ ఉందన్నమాట. ఓకే. ఇలాగా మనకి ఏదైతే కట్టింగ్ ఉందో అక్కడ కట్ చేసుకోవాలి కదా ఇట్లా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో మన మార్జిన్స్ తీసేసుకోవాలి. ఇది హుక్స్ పట్టి, కాజా పట్టి కుడతాం కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఒక 1 ఇంచ్ వదిలి కూడా మర్చిపోకూడదు. ఇది బ్లౌజ్. సేమ్ బ్లౌజ్ కంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీస్ వచ్చింది. ఇది మనం కుట్టుకునేటప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఒక సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది, కాజా సైడ్స్ బయట ఉంటుంది. ఒక దానిపైన ఒకటి ఓవర్లాప్ అవుతుంది. ఓకేనా. ఇది సేమ్ దీన్ని పెట్టి కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాడీ కట్ చేసాం కదా, ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. ఓకే. ఈ రిమైనింగ్ పీస్లో
హ్యాండ్స్ ఎలా కట్ చేయాలని చూద్దాం. ఒక 3 ఇంచెస్ కనుక మనం తీసుకుంటే దీన్ని డబల్ పీస్ తీసుకోవాలి, ఎందుకంటే రైట్ లెఫ్ట్ అవును. 2 హ్యాండ్స్ని ఇట్లా మళ్ళీ డబల్ ఫోల్డింగ్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఫోర్ ఉండాలి మనకి. ఓకే, సెంటర్లో జాయింట్ ఏం లేదు. 3 ఇంచెస్ అంటే ఒక ½ ఇంచు మనం మార్జిన్ పెట్టుకుంటాం ఫోల్డింగ్కి. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకున్నా సరే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్కి ఒక 1-2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకోవాలంటారు. ఒక ½ ఇంచ్ అయితే సరిపోతుంది. ఇది 3 ఇంచెస్. ఇప్పుడు ఈ 3 ఇంచ్ ఉంది కాబట్టి 2.5 ఇంచ్ మనం మైనస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? వచ్చేసి ఆర్మోల్ 15. ఓకే. దీని తర్వాత బ్యాక్ సైడ్ కొంచెం ఇట్లా రౌండ్ తీసుకోవాలి. ఇది మార్జిన్. హ్యాండ్స్ ఇప్పుడు కట్ చేద్దామా? ఈ మెజర్మెంట్స్ మనం చిన్నపిల్లలకి లెక్కలో తీసుకున్నాం కదండి. అవునమ్మా, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా వాళ్ళ మెజర్మెంట్స్ని బట్టి అలా కట్ చేసుకోవాలి. అంటే ఇది మీడియం అనమాట, మరి చిన్నపిల్లలు కాదు. 13 ఇయర్స్ 14 ఇయర్స్ వాళ్ళకి కూడా ఇది వస్తుంది. 40 లెంత్ తీసుకున్నాం కదా గాగ్రా, 40 or 42. అది కుట్టుకునేటప్పుడు మనం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్. ఇప్పుడు చూసామా, ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం క్రాస్ తీసాం, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కంటే ఇట్లా ఎత్తులో ఉందన్నమాట. ఓకే. ఇది ఆమ్మోల్. ఖచ్చితంగా ఈ అడుగుని ఎందుకు మైనస్ చేయాలి అని చాలామంది డౌట్ ఉంటుంది. ఇక్కడ మనం 3 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా 3 ఇంచెస్ ఎందుకు రాకూడదు? ఎందుకంటే హ్యాండ్ లెంత్ అనేది పైన ఎక్కువగా ఉంటుంది, కింద తక్కువగా ఉంటుంది. అందుకని పైన ఎంతైతే లెంత్ తీసుకున్నామో కింద అంత లెంత్ పెట్టకూడదు. అప్పుడు చేయి పొడవు కింద ఎక్కువ అయిపోయి పైన తక్కువ అవుతుంది. చాలామంది కొంతమంది కుట్టుకున్నప్పుడు కూడా కిందది బాగా పొడవుగా వచ్చేసిందండి, పై తక్కువగా ఉంది అంటారు. కారణం ఇదే అనమాట, వాళ్ళు కరెక్ట్గా కట్ చేసుకోవట్లేదు. కిందది తక్కువ ఉండాలి, ఇప్పుడు పైది లెంత్ ఎక్కువ ఉండాలి. అందువల్ల మనం 3 ఇంచెస్ 2.5 ఇంచ్ 3.5 ఇంచ్ కూడా కట్ చేస్తాం. ఓకే. ఓకేనా? సో మనకి స్లీవ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు కటింగ్ మొత్తం అయిపోయిందమ్మా. బ్లౌజ్ మనం చూసినట్లయితే ఇది బ్లౌజ్, ఈ 2 బ్యాక్ పీసెస్, ఇది వచ్చి బ్లౌజ్, ఇది వచ్చి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. 2 హ్యాండ్స్, ఇది ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్. ఓకే. జాయింట్ లేదు కదా, ఇంకా నెక్ మనం కట్ చేసుకోవాలి. మనం ఏ ప్యాటర్న్ పెట్టుకుంటాం అనేది అట్లా కట్ చేసుకోవాలి. ఈ 2 హ్యాండ్స్. ఓకేనా? దీని మీద మనం ఆ కలర్స్ ముక్కలు పెట్టి ఎలా కుట్టుకోవాలి అనేది ఇంకా మన ఇష్టం అనమాట. ఇప్పుడు రకరకాలుగా పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు జస్ట్ ఇట్లా ఇక్కడ వరకు ఒక పార్ట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు ఒక కలర్ పెట్టుకోవచ్చు. ఇంకో కలర్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే ఈ డాట్లను కలుపుకుంటా ప్రిన్సెస్ కట్ లాగా ఈ 2 పోర్షన్ అంటే సైడ్స్, ఈ 2 సైడ్స్ కూడా మనకి వేస్ట్ సైడ్స్ ఈ 1 ఈ 2 సైడ్లు ఒక కలర్ పెట్టుకోవచ్చు, మధ్యలో ఒక కలర్, పైన ఒక కలర్, అట్లా మనం డిఫరెంట్ గా కుట్టుకోవచ్చు. అప్పుడు గాగ్రాకు ఉన్న కలర్స్ లో ఉన్న కలర్స్ అన్ని ఇలా మనకి కనిపిస్తాయి. ఇక్కడ 1 2 3 4 కలర్స్, చేతులకు ఇంకో 2 కలర్స్, చేతులు కూడా హాఫ్ అనమాట. ఇదొక కలర్, ఇదొక కలర్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ 4 5 6 బ్యాక్ సైడ్ ఒకే కలర్ వేసుకోవచ్చు, లేదా మల్టీ కలర్ 7 కలర్స్ వచ్చేస్తున్నాయి. దీంట్లో ఉన్న కలర్ కాకుండా వేరే కలర్ మనం బ్యాక్ సైడ్ వేసుకుంటే 7 కలర్స్ వచ్చేసినట్టే. ఓకే శిరీష గారు, గాగ్రా మీద కలర్ఫుల్ గా బ్లౌజ్ ని ఎలా అసలు మార్క్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.